ఈ రోజు అయితే మనతో పాటు బీజేపీ లీడర్ రవణ గారు ఉన్నారు. ఇక్కడ 50 గజాలలో 8 ఫ్లోర్లు వేసారు. సో దాంట్లో నాలా ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ కూలిపోయి ఆ బిల్డింగ్ పక్క బిల్డింగ్ మీద పడ్డది. 2 చనిపోయారు, చాలామంది హాస్పిటలైజ్డ్ అయ్యారు. సో ఇది ఒక్కసారి కాదు, ఇది ప్రతి 6 నెలలకి 3 నెలలకి జరుగుతూనే ఉంది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళినాం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దీని మీద మీరు దృష్టి సాధించాలి, మీరు ఐడెంటిఫై చేసి నాణ్యత లేని బిల్డింగ్లు మీరు ఇమీడియట్గా తీసేయాలని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే అధికారులు కకృతిపడి పైసలు తినడం నేర్చుకొని ప్రతి స్లాబ్కి 5 లక్షలు 10 లక్షలు తింటా ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రతి స్లాబ్కి ఇలా ఈ ప్రాంతం అంతా కూడా కాంక్రీట్ జంగల్ కింద తయారైపోయింది. ఇలా అంజయ్ నగర్ ఏంది, సిద్దిక్ నగర్ ఏంది, అయ్యప్ప సొసైటీ ఏంది, అన్నీ కూడా మొత్తం కూడా కకృతి రెంటల్కి. సో దీంట్లో అధికారులు అట్లే ఉంది, బిల్డింగ్ ఓనర్లు కూడా 50 గజాలలో 8 ఫ్లోర్లు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ మీద కూడా మీరు క్రిమినల్ కేసులు పెట్టాలి. అధికారులు క్రిమినల్ కేసులు పెడితే వేరే వాళ్ళని జైలుకు పంపించాలి. ఎవరైతే 8 ఫ్లోర్లు వేస్తున్నారో ఫర్దర్గా హైడ్రా అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఈ అన్ని బిల్డింగ్ల మీద మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చి మీరు ఎవరైతే ఫిట్ లేదో బిల్డింగు దాన్ని ఇమీడియట్గా మీరే డిమాలిష్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా 8 ఫ్లోర్లు 7 ఫ్లోర్ల బిల్డింగ్లు ఉన్నాయి. ఇక్కడ ఈ 50 గజాల్లో మినిమం పర్మిషన్ 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఇచ్చుడే గొప్ప. ఇవన్నీ కూడా పర్మిషన్ 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ పర్మిషనే లేదు ఇక్కడ. ఈడ G+1 తప్ప ఎక్కువ పర్మిషన్ లేదు. G+1 ఆర్ G+2 పర్మిషనే. కాకపోతే వీళ్ళు 8 ఫ్లోర్లు కట్టడం చాలా అన్యాయం. సో వీళ్ళు అధికారులు దీనికి పూర్తి బాధ్యత అధికారులదే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అధికారులు ఎంతసేపు మీరు నిర్లక్ష్యంతో మీ కకృతి పడి మీ పైసల కోసం ఆలోచించిర్రో దానికి ఇలా పేద ప్రజలు చాలామంది ఇది 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 ఇప్పుడు కాదు. నువ్వు మళ్ళా నీ పేరేం పేరు బ్రదర్? పృథ్వీరాజ్. మళ్ళీ మనం ఇంకా 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ కలుస్తున్నాం. ఇదేంటంటే ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి జరుగుతూనే ఉంది. సో ఇప్పుడైనా కానీ ప్రభుత్వం దిగి వచ్చి ఎవరైతే దీన్ని ఎంక్వైరీ చేసి ఈ ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయాలి అధికారులని. ఫర్దర్గా కట్టే బిల్డింగ్ల మీద కూడా దీనికి ఒక లా తీసుకొచ్చి క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరు నిర్లక్ష్యం అనొచ్చు దీనికి అధికారుల పూర్తి బాధ్యత అధికారులదే. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇన్ని బిల్డింగ్లు వచ్చినాయి. ఈ బిల్డింగ్లు అన్నీ కూడా మరి చనిపోవడానికి వీళ్ళ పేద ప్రజలు చనిపోవడానికి కారణం కూడా అధికారులదే అని చెప్పి తెలియజేస్తాం. అయితే ఇప్పుడు ప్లానింగ్ ఇచ్చిన కాంట్రాక్టర్ కావచ్చు, ఇప్పుడు ల్యాండ్ ఓనర్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా వచ్చారు ఇక్కడికి? అందరు పరారీలో ఉన్నారు. ఎందుకు వస్తారు ఇప్పుడు ఈ టైంలో? ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తున్నారా? ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా నేను ఒక మంచి మాట మాట్లాడతాను. దొంగల రాజ్యం కాదు, మంచిగా ఒక విధానంగా ఒక పద్ధతిలో ఇంత లంగలు ఒక్కడు సిమెంట్ కరెక్ట్ లేదు, రాజకీయం కరెక్ట్ లేదు, అంత దొంగలు ఊరు మంచినట్టుగా రాజకీయం ఎట్లుందంటే బిల్లరు ఓడి మేస్త్రి, ఒకడు వాడు కూలోడు, ఏది కరెక్ట్ లేదు. ఇవాళ కొంపలు గొల్లపోవడం కారణం ఏంది? ప్రాణం పోవడం కారణం ఏంది? క్వాలిటీ లేవు. వాస్తవంగా నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా అన్యాయంగా అయితే ఒక పేదన్ని, ఒక బీదవాన్ని, ఒక ఏం లేకుండా వాడు ఒక ఊరు పెట్టి, ఒక రాష్ట్రం పెట్టి, ఒక దేశం పెట్టి వచ్చి వాడి చచ్చాడు. ఇలా వాని పరిస్థితి ఏంది? వానికి 5 కోట్లు బరాబరి ఒక మనిషికి కట్టవలసి ఇప్పుడు 2 దొరికారు. ఇది మీ ప్రభుత్వం బరాబరి అధ్యక్ష తీసుకోవాల్సిన చర్య. నువ్వు కేటీఆర్ చెప్తావు, కేసీఆర్ చెప్తావు, నువ్వు సీఎం చెప్తావు, రెండే ముచ్చారు అన్న. నా మనవి ఏంటంటే చాలా ఇట్లాంటి చూస్తే మాకు ఒక చేస్తుంటారు. మేము లేబర్ బిడ్డ, మా లేబర్ కోసం నేను తనలాడతాను, ఇబ్బంది పడతాను బిడ్డ. మీరు ఏమనుకున్నా మంచిది. ఒక విధానంగా చెప్పాలంటే చక్కని ముచ్చట్లు. పేదలకు కష్టాలు వస్తాయి, గుండెలకు కష్టాలు రావు. వాని డబ్బు ఉంది, మాకు డబ్బు లేదు. ఏం చేస్తాం? బిల్డింగ్ ఓనర్ రాలే. ఆయన ఎందుకు వస్తాడు? ఆయన పైన తిరుగుతాడు, ఆయన పెడతాడు పెట్టుబడి. అది బిడ్డ వాడి ప్రాణంగా కాపాడుకుంటాడు. వాడు కోర్టు పోతాడు, హైకోర్టు పోతాడు, ఏమున్నది? ఏం లేదన్న అన్నట్టు ఒక స్టైల్గా వాడు వస్తాడు. ఏం లేదు బిడ్డ. చాలా కష్టాలంటే పేదోని విలువ ఇప్పుడు అవపడుతుంది. పేదోని విలువ. వాడు చచ్చని శవం ఎక్కడున్నాయి? కుప్పలు కూడినాయి. ఇప్పుడు చాలా గమనించి ఇంకా 4 శవాలు ఉన్నాయి. అంత వరంగానే ఇక్కడికి బయటికి వెళ్ళినాం. నువ్వు ఎమ్మెల్యే కానీ సీఎం కాదు, ఒక లీడర్ కాదు, నాకు సంబంధం లేదు. ఆ విషయం చూస్తే ఒక్కని తీస్తే నాకు దుఃఖాలు కాదు,
కష్టాలు వచ్చినాయి చూడలేం బిడ్డ, నేను అంత అవస్థపడ్డా. ఈ విషయంలో మీరు ఏమనుకున్నా మంచిది, మీరు ప్రొసెస్ చేయరు, ఏమన్నా చేయరు.